రాష్ట్రంలో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వందని, ఇళ్లు లేని ప్రతి ఒక్కరి దగ్గర అధికారులు వెళ్లి వినతి పత్రాలు అందుకుంటున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కూసుమంచి మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఇందిరమ్మ హౌస్ మోడల్ నమూనా ఇంటి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటుగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అభ్యర్థించినట్లు వెల్లడించారు. ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్లో నమోదు చేస్తామని, వారికి మొదటి విడతగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సంక్రాంతి లోపు ఇందిరమ్మ ఇల్లు అడిగారు మీరు. ఇందిరమ్మ ఇల్లుకి ఆల్రెడీ ఇవాళ కూసుమంచిలో ఒక బుక్ పోసి వచ్చాను మోడల్ హౌస్ కోసం. అర్హులైన మీ అందరికీ తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ₹5 లక్షలు ఇస్తున్నాం. వచ్చే నెలలో మొదటి విడతగా పేదవాళ్లలో బహు పేదవాళ్లు ముందు కట్టుకోండి. ఇచ్చింది అయిపోయింది అనేది ఉండదు. ఇది నిరంతరము ఇచ్చేది. బంగారం కంటే కూడా మీకు ముఖ్యం ఇల్లు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో బొమ్మ దొట్టం తప్ప ఇల్లు ఇచ్చింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చింది. ఇప్పుడు కూడా ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రతి పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టాం. అధికారులు కూడా మీ గ్రామానికి వస్తున్నారు. ఎవరింటికన్నా వచ్చారంటే ముందు ఈ 3-4 రోజుల్లో వస్తున్నారు. అర్హులైన వాళ్ళని గతంలో మీరు ఎవరైతే ఇల్లు కావాలని అడిగారో ఆ ప్రతి ఇంటికి వచ్చి మీ ఇల్లు ఎలా ఉందో ఒక ఫోటో తీసుకొని దాని ప్రకారం ఇందిరమ్మ. నిజామాబాద్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇక శ్రీరామ్